దర్శకుడు రాజమౌళి గారికి ఉన్న ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది రాజమౌళి గారు చూసుకుంటే కనుక నటుడు మహేష్ బాబు అండ్ అలాగే ప్రియాంక చోప్రా గారితోటి ఒక ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి టైటిల్ అయితే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. సో వారణాసిగా టైటిల్ పేరు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి డైరెక్టర్ రాజమౌళి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది రాజమౌళి గారు మహేష్ బాబు అండ్ అలాగే ప్రియాంక చోప్రా గారితో ఒక మూవీ అయితే ప్రాజెక్ట్ తీయబోతున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఆ మూవీకి సంబంధించి టైటిల్ ఖరారు చేశారు వారణాసి అని ఫైనల్గా. సో ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇప్పుడు నవంబర్లో వాళ్ళు టైటిల్ గ్లిమ్స్ని విడుదల చేస్తామని చెప్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటే ఒక వ్యక్తి, ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువగా ప్రయాణించేవాడు, అది వ్యక్తిగతంగా కానీ లేదు వ్యాపార పరంగా కానీ అనే అర్థం వస్తుంది దానికి. అయితే ఇది చూస్తే కనుక అయితే ఈ సినిమా కొంచెం పౌరాణిక నేపథ్యం ఉంటుంది, బాగా తిరగటం అది ఉంటుంది. అంటే వివిధ ప్రదేశాలు, అంటే అలా తిరగటంలో ఎక్కువ స్థలాలకు సంబంధించి, అంటే స్థల పురాణం లాగా, లైక్ దేవాలయాల సందర్శన కావచ్చు, ఏదైనా వారణాసి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి దీనికి వారణాసి అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు అన్నట్టుగా బయటకు వచ్చింది. సో దాన్నే కట్ చేసి విఎఫ్ఎక్స్కి పంపించారు వారణాసి అనే టైటిల్ని అని మనకు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 1100 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్నారని తెలుస్తోంది మనకి. అంటే ఇది చాలా హైయెస్ట్ బడ్జెట్ మనకు తెలిసి ఇండస్ట్రీలో. ఈ కథనంలో మీకు వారణాసి అనేది బాగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. బికాజ్ చాలా పవిత్రమైన స్థలం కాబట్టి. అంటే ఇక్కడ ఏమైనా పౌరాణికంగా కూడా టచ్ చేస్తారనేది మాత్రం అందరిలోనూ ఉంటున్న ఒక డౌటు. అయితే దీని మీద ఇంతవరకు దర్శకుడు కానీ ఎవరు కానీ స్పందించలేదు చెప్పాలంటే. అంటే ఈ టైటిల్ గురించి, వారణాసి అనే టైటిల్ గురించి. మొత్తం మీద ఈ కథ కావచ్చు, లేదు ఈ సినిమా కావచ్చు, చాలా బజ్ ఎక్కువ తీసుకొస్తోంది చెప్పాలంటే. అందులో అసలు రాజమౌళి సినిమా అంటేనే చాలా ఇది కదా, అందరికీ తెలుసు. ఆయన ఏ సినిమా చేసినా మనం ఇప్పటి వరకు చూసుకుంటే అన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఉంటాయి. సో మీకు అసలు హైయెస్ట్ అంటే ఇంకా మీకు బాహుబలి 2 ఈ రెండు కూడా, అంటే RRR మళ్ళా ఒక ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది ఆ సినిమాలో పాట కావచ్చు ఏదైనా. కాబట్టి ఇవాళ రాజమౌళి అంటే ప్రపంచంలో అందరికీ తెలుసు. అటువంటి రాజమౌళి నుంచి ఒక మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే అది మామూలుగా ఉండదండి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వారణాసి అని కథకు పేరు పెట్టినా యాప్ట్గా ఉండొచ్చు. లేదు వాళ్ళు ఏమైనా మారుస్తారా, ఏ రకంగా మారుస్తారా అని మనకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఒక పౌరాణికం దానికి టచ్ ఉంటే కనుక అయితే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎంత వద్దనుకున్నా ప్రజలకి పురాణాలన్నా ఇతిహాసాలన్నా వాటి మీద ఉండే మమకారం తగ్గదు. అది ఎప్పుడు కూడా ఒక ఫ్యాసినేషన్ మనిషికి. మనకి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటేనండి, మనందరికీ కూడా కళల్లో విహరించటం, తర్వాత చందమామ కథలు చదివి మనం కూడా అలా ఎగిరితే బాగుంటుంది, అలా కొత్త లోకాలకు వెళ్తే బాగుంటుంది, సుందర నగరాలు చూస్తే బాగుంటుంది, అది ప్రతి ఒక్కరికి ఆ డ్రీమ్ ఉంటుంది. ఎంత కాదనుకున్నా రెక్కలు వస్తే బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది, ఇవన్నీ అందరికీ ఉండే కోరికలు. కాబట్టి మన మనసుకు తగ్గట్టు అటువంటి విజువల్స్ తోటి ఒక సినిమా వస్తే ఖచ్చితంగా మనం అందరం చూస్తాం. ఎందుకంటే చందమామ కథలు చదవని వాళ్ళు సాధారణంగా ఉండరు ఈ కాలంలో, అంటే అంత వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ సో పురాణాలు తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా, అందులో ఒక కొత్తదనాన్ని చూపించటం రాజమౌళి ప్రత్యేకత. కాబట్టి మరి క్యారెక్టరైజేషన్ కూడా చాలా అద్భుతంగా ఉండొచ్చు. ప్రియాంక చోప్రా హీరోయిన్ అంటున్నారు. సో చూద్దాం ఏ రకంగా ఉండబోతుందో. అండ్ ఇంకొకటి SSMB కానివ్వండి, లేకపోతే RRR ఇలాంటివి టైటిల్స్ అంటే పెట్టడం చాలా బాగా పెడతారు రాజమౌళి గారు. అండ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో అంటే ఏ విధంగా చూడొచ్చు మేడం నార్మల్గా? అంటే ఇట్ కనెక్ట్స్ టు ద పర్సన్ అనమాట. ఇప్పుడు SSMB అంటే మీకు తెలుసు, మహేష్ బాబు SS, రాజమౌళి గారు 29. అంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఒకటి, ప్లస్ అది కనెక్ట్ అవుతుంది వ్యక్తికి. RRR అంతే కదా. సో ఆ రకంగా చూసుకుంటే కథకి తగ్గట్టు, పాత్రలకి తగ్గట్టు ఆ సినిమా పేరు పెట్టడం జరుగుతుంది. మనం బాహుబలి అన్నప్పుడు మనకి ప్రభాసే గుర్తుకొస్తాడు. అంటే అతని బాడీ బిల్డింగ్ కావచ్చు, ఆ సినిమాలో అతన్ని చూపించిన విధానం కావచ్చు, అంటే
ఇట్ కనెక్ట్స్ అన్నమాట. అదే రకంగా ఇప్పుడు వారణాసి అన్న కథకి కనెక్ట్ అవుతుంది. ఎస్ఎస్ఎంబి అనేది టెంపరీగా వాళ్ళు చెప్పుకోవటానికి వీలుగా అది పెట్టుకుని ఉండొచ్చు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా మరి దీనికి ఏం టైటిల్ పెడతారు, వారణాసి ఫైనల్ అవుతుందా అనేది వేసి చూద్దాం. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.